అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మన మహిళలందరికీ నిన్న చాలా బాగా జరిగింది ప్రోగ్రాము. ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నారు, 5 to 4 అన్నారు, ఇంకా వస్తున్నారు జనాలు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదండి, అది మాత్రం నేను చెప్పగలను. మోటివేషన్ అనేది పెద్దల్ని చూసి నేర్చుకోవాలండి, మనకన్నా సీనియర్స్ని చూసి. నేనైతే నా ఎడ్యుకేషన్ అంతా చాలా తక్కువ అండి, కానీ నేను పార్లర్ రన్ చేశాను. 24 years పార్లర్ రన్ చేశాను. తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఇన్స్ట్రక్టర్గా చేశానండి. 3 times చేశాను. 170 members నేను ట్రైన్ ఇచ్చాను. ఆంధ్ర ప్రగతి మహిళా సంఘంలో కూడా ట్రైనింగ్ ఇచ్చానండి ఇన్స్ట్రక్టర్గా. అంచెలంచెలుగా నేను ఎదుగుతున్నాను. నేను గర్వంగా చెప్పగలను. నేను చదివింది 10th క్లాసేనండి, తొందరగా మ్యారేజ్ అయిపోయింది. సో ఇంటర్కి వచ్చేసరికి మ్యారేజ్ అయిపోయేసరికి పిల్లలు, దీంతోనే అందరూ బాగా, నాకంటూ ఒక రికగ్నైజేషన్ లేదే అని చాలా ఫీల్ అయ్యేదాన్ని. నేనైతే అంచెలంచెలుగా నేనే కోర్స్ చేసి ఇవన్నీ బాగా అంచెలంచెలుగా ఎదిగాను. ఇప్పుడు మహిళా బలిజ సంఘంలో ట్రెజరర్గా ఉన్నాను. మా అసోసియేషన్లో ఈసీ మెంబర్గా ఉన్నానండి. నేను ఫిలిం ఇన్స్టిట్యూట్ అండి, ఫిలిం అసోసియేషన్లో ఈసీ మెంబర్గా ఉన్నానండి. నేను అంచెలంచెలుగా ఎదుగుతున్నాను. ఎవ్వరు ఏమి తక్కువ కాదండి, మన పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలము. ఎవరో ఏదో అనుకుంటున్నారని అనుకోండి, మీకు ఏమి ఉండాలి, నేను ఇది కావాలి అని మీరు కష్టపడండి, సాధించగలరు. లేడీసు ఏదైనా అనుకుంటే సాధించగలరు. నా ఎడ్యుకేషన్ తక్కువే అయినా కూడా నేను కోర్స్ చేసి బాగా చాలామంది అండి, నా దగ్గర దాదాపు 200 members పైన నేర్చుకొని ఉంటారు. మహిళా ప్రాంగణంలో కూడా ఇన్స్ట్రక్టర్గా ఇచ్చాను నేను. సో ఇవి చూసుకుంటూ నా పిల్లల్ని, నా ఫ్యామిలీని కూడా చూసుకున్నానండి. నా పిల్లలు ఇద్దరు కూడా JNTUలో MTech చేశారు, ఇద్దరు సాఫ్ట్వేర్స్. సో వెల్ సెటిల్డ్ అండి మేమైతే. అంటే నేను కష్టపడడం వల్లే ఇదంతా అయింది. మనం అనుకుంటే నా ఎడ్యుకేషన్ తక్కువ, నేనేం చేయలేను, మా కజిన్స్ అంతా బీడీలు MAలు అన్నీ చేశారు, అయ్యో నాకంటూ ఒక రికగ్నైజేషన్ లేదే అని చాలా పట్టుదల ఉండేది. కానీ ఎడ్యుకేషన్ లేదు, ఏం చేయాలి అని కోర్స్ చేసి ఈ ద్వారా అంచెలంచెలుగా ఎదుగుతున్నానండి. ఇప్పటి వరకు ఎదిగాను, ఇంకా ముందు కూడా ఎదుగుతాననే కాన్ఫిడెన్స్ నాకుంది. మేడం గారు వస్తున్నారు, రండి మేడం. డాక్టర్ సుప్రజా చౌదరి గారికి నమస్కారం అండ్ వి విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే మేడం. అండ్ డాక్టర్ హరిప్రసాద్ గారు ఇక్కడికి వచ్చిన అభిమానులు, తర్వాత మన టీమ్ మెంబర్స్, నిన్న గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్ అందరికీ స్వాగతం. సో ముందుగా డాక్టర్ సుప్రజా చౌదరి గారిని వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి వెల్కమ్ యూ. నెక్స్ట్ డాక్టర్ హరిప్రసాద్ గారిని వేదిక మీదుగా రావాల్సిందిగా కోరుతున్నాము. మన అబ్బాయి హ్యాపీ స్టార్ కొట్టండి. సో ఈరోజు మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. సో మహిళలు అనగా మామూలు వ్యక్తులు అయితే కాదు. స్త్రీ అంటే అబల కాదు, సబల అని తబల. సో వీరనారి మనులందరికీ ఈ మహిళా దినోత్సవం అంకితం. సో ఎందుకంటే నాకు ఎక్కువ ఏం చెప్పాలో తెలియదు. ఆల్మోస్ట్ అందరూ ఈరోజు దీని గురించే చెప్తారు. సో విందాం ఎవరేం చెప్తారు అని డాక్టర్స్ గారి మాటల్లో విందాము. సో డాక్టర్ హరిప్రసాద్ గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు యాక్చువల్గా
మేము ఇంత పెద్ద ప్రోగ్రామ్ అవుతుందని అనుకోలేదు. నిన్న సెలబ్రేషన్కి పార్టిసిపేషన్కి చాలామంది వచ్చారు. దాదాపు 150 మంది దాకా వచ్చారనమాట. చూసి ఆశ్చర్యం వేసింది. మేము చిన్న ఆహ్వానం పంపితే ఇంత పెద్దగా జనం మొబిలైజ్ అవుతారని అనుకోలేదు. పైగా నిన్న అన్నీ కూడా గేమ్స్ ఆడేసి దాంట్లో వచ్చిన వాళ్ళకు ప్రైజ్లు ఇస్తాము అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈరోజు దాని కంటిన్యూషన్గా ఈరోజు మహిళా దినోత్సవం. సో మహిళా దినోత్సవం అంటే ప్రపంచంలో మహిళలకు పురుషులకు ఒకే రకమైన సమాన హక్కులు, సమాన స్వాతంత్రం, సమాన గౌరవం దక్కేలా ఈరోజు సమాజం అనేది చట్టాలు, న్యాయం అన్నీ కూడా రూపుదిద్దుకుంటున్నాయి. సో దాని పరంగా చూస్తే ఈరోజు ఇంతకుముందున్న కండిషన్స్తో పోలిస్తే ఇప్పుడు చాలా అద్భుతంగా మహిళలు రాణిస్తున్నారు. అన్ని రంగాల్లో కూడా రాణిస్తూ అందరిలోనూ కూడా మంచి మంచి టాలెంట్లు బయటపడుతూ పెద్ద పెద్ద పోస్టులు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, మంచి రాజకీయ నాయకులు, ఇట్లా లేడీస్లో కూడా చాలా అద్భుతమైన డెవలప్మెంట్స్ కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి భారతదేశంలోనూ, మిగతా ప్రపంచం అంతా కూడా. సో అందుకు మా హృదయపూర్వక అభినందనలు ఆడవారికి అందరికీ. ప్లస్ మహిళలు అంటే భగవంతుని పరంగా, ఆధ్యాత్మిక పరంగా చూస్తే మహిళలకు ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నాయన్నమాట. ఎంత అద్భుతమైన శక్తులు ఉన్నాయంటే మొన్ననే దాజీ గారు, కమలేష్ డి పటేల్ గారు స్పీచ్ ఇస్తూ మహిళల కంటే కూడా పురుషులకు హృదయం తక్కువగా పనిచేస్తుంది. మహిళలు ఏది స్టార్ట్ చేసినా కూడా వారు హృదయపూర్వకంగా స్టార్ట్ చేస్తారు. అందువల్లనే మహిళలో మృదుత్వం ఎక్కువగా ఉంటుంది, ప్రేమ ఎక్కువగా ఉంటుంది, ఏదైనా కానీ ఆప్యాయత ఎక్కువగా ఉంటుంది. తన నుంచి వచ్చిన వారికి ఇంకా ఎక్కువగా ఉంటూ వారిని తీర్చిదిద్దడంలో పురుషుల కంటే కూడా మహిళలు చాలా గొప్ప పాత్ర పోషిస్తూ, పిల్లలు తల్లికే ఎక్కువ కట్టుబడి ఉండేంత ప్రేమ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో మగవారు ధ్యానం చేస్తే హృదయపూర్వకంగా తయారవుతారు, బట్ ఆడవారు పుట్టుకతోనే హృదయపూర్వకంగా ఉంటూ ప్రతి ఒక్కదానిని హృదయపూర్వకంగా చేస్తూ ఎంతో ప్రేమను, ఎంతో ఆప్యాయతను వారి కుటుంబాల్లో పంచుతూ ఉంటారనమాట. అంత గొప్ప జన్మ ఆడజన్మ అంటే. ప్లస్ ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో రకాల వరాలు ఉన్నాయి మా ఆడవారికి. సో ఆడవారు, మా బాబూజీ మాస్టర్ గారు చెప్తారు, సో ఆడవారు ఒకరికి జన్మనివ్వడం అంటే ముక్తి సాధించినంత గొప్ప పని అవుతుందంట, ఒకరికి జన్మనిస్తేనే. అట్లాంటిది ఒకరికి జన్మనిచ్చి వారిని సాకి భగవంతుని స్వరూపమైన ప్రేమను తన ద్వారా పిల్లలకు అందజేస్తూ ఆ పిల్లాడిలో కూడా ఆప్యాయతలు, ప్రేమలు పెంపొందించేలా తయారవుతూ ఆ రకంగా ఎంతో గొప్పగా తయారు చేసేంత వరాలు ఆధ్యాత్మికంగా ఆడవారికి ఉన్నాయన్నమాట. అంత ఆడ జన్మ అంటే ఇది జన్మ ప్రకారం చూసుకుంటే జస్ట్ పార్ట్స్ వేరే అన్నట్టు కాదనమాట. ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో శక్తివంతమైనవారు. అందుకనే సృష్టిలో శక్తిని ఆడవారితోనే ఎందుకు పోలుస్తారంటే ఆడవారు భగవంతునికి స్వరూపమైన వాళ్ళని చెప్పేసి బాబూజీ మాస్టర్ గారు కూడా చాలాసార్లు చెప్పారు. సో వాళ్ళు ధ్యానం చేస్తే వాళ్ళకు లభించేటివి మగవారి కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వారు ఆధ్యాత్మికంగా చాలా వేగంగా డెవలప్ కాగలరు. ఈ రకంగా అన్నీ కూడా ఆడవారికి ఉందన్నమాట. సో ఆడజన్మ అంటే ఉత్కృష్టమైన జన్మ. మానవ జన్మలే ఉత్కృష్టమైన జన్మ అనుకుంటే ఆడవారికి వారికి పిల్లల్ని కనడం, సో ఒక సోల్ని తన కడుపులో పెట్టుకొని భూమి మీదకి తీసుకురావడం అంటే అంతకంటే గొప్ప పని ఇంకేముంటుంది. అంత గొప్ప మహిళా జన్మ అంటే నిజంగానే ఆడవారందరికీ కూడా చేతులెత్తి మొక్కాలి. సో పిల్లల్ని కనడం, పెంచడం, తీర్చిదిద్దడం, వారి కోసం చచ్చిపోయేంత ప్రేమ ఉంటుంది వాళ్ళకు. ఆడవారికి, మగవారికి అంత ఉండదు, అంత అటాచ్మెంట్ ఉండదు. సో అంత గొప్ప జన్మ మహిళలకి. ఈరోజు మహిళలకి తరతరాలుగా ఎంతో అన్యాయం జరుగుతూ వచ్చింది, ఎంతో అణగదొక్కబడింది. ఇప్పుడు మహిళా సమాజం కూడా మేల్కొంటూ ఈరోజు ఎన్నో రకాల ఉద్యోగాలు, ఎన్నో రకాల వ్యాపారాలు, ఎన్నో రకాల రాజకీయ అంశాలలో కూడా ఎదుగుతూ ఈరోజు మహిళలు పురుషులతో పోటీ పడుతూ ప్రతి ఒక్క అంశంలోనూ చాలా ముందుకెళ్తున్నారు అనమాట. సో అంత గొప్ప జన్మం ఇది. సో వారందరినీ పురస్కరించుకొని అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు తెలుపుకుంటూ సుప్రజ మేడం గారిని మహిళా దినోత్సవం గురించి ప్రసంగించాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు హరిప్రసాద్ సార్ గారు ఇక్కడ మార్చ్ 8న ఇలాంటి ప్రోగ్రాం ఒకటి ఇంకా సొసైటీకి ఉపయోగపడాలి, మహిళలను కూడా ఆయన అభినందించాలి అని చెప్పేసి గుర్తించి ఈ సంవత్సరం ఈ ప్రోగ్రామ్ డిఫరెంట్గా ప్లాన్ చేసినందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నాను సార్. మీ ఛానల్లో విమెన్స్కి కూడా ఒక ఎపిసోడ్ అండ్ ఒక స్పెషల్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు. సో డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. అంటే దీనిని బట్టి తెలుస్తుంది మీరు మహిళలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎంత అప్రిషియేట్ చేస్తారు, అండ్ వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారు అని చెప్పేసి ఈరోజు కూడా అర్థమైంది మాకు. సో పర్టికులర్లీ మహిళా దినోత్సవం అనేది మనకి ప్రతిరోజు దినోత్సవమే. ప్రతిరోజు మనకి నిరంతరం రెస్ట్ లేకుండా
మనం వర్క్స్ చేస్తూనే ఉంటాము. మనకి హాలిడే కానీ రెస్ట్ కానీ ఇలాంటిది ఏది ఉండదు. సో 1907 అంటే మహిళా దినోత్సవం అనేది ఫస్ట్ 1907లో పోరాటం చేశారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. ఫస్ట్ అంటే ఈ దినోత్సవం రావడానికి కారణం చాలామందికి తెలీదు, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు దీనికోసం దీని వెనకాల ఎవరు కృషి చేశారు అనేది. మార్చ్ 8 అనేది అంత ఈజీగా సింపుల్గా మనకి డెడికేట్ చేసిన డే కాదు. సో 1907లో దీన్ని ఒక ఉద్యమంలాగా ఒక సోషల్ యాక్టివిస్ట్స్ విమెన్ అందరూ కూడాను, ఎందుకంటే అక్కడ ఎక్కువగా విమెన్ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు, విమెన్ వర్కర్స్ అనేది ఎక్కువగా ఉండేవాళ్ళు. బట్ అంత ఐడెంటిటీ ఈక్వాలిటీ అనేది లేదనమాట ఆ రోజుల్లో. సో ఆ ఈక్వాలిటీ మెన్ అండ్ విమెన్ ఆర్ ఈక్వల్, వీఆర్ ఆల్సో అంటే ఈక్వల్గా రైట్స్ కోసం అని చెప్పేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఫస్ట్ మాకు కూడా ఈక్వల్ రైట్స్ కావాలి అని చెప్పేసి ఒక సోషల్ యాక్టివిస్ట్స్ అందరూ కలిసి ఒక పోరాటం లాగా స్టార్ట్ చేశారు. సో అలా 1907 నుంచి స్టార్ట్ అయినది. 1909 అలా క్లారా అని చెప్పేసి ఒక జర్మన్ ఆవిడ మెయిన్ మాకంటూ ఒక డే కావాలి అని చెప్పేసి తను క్లారా మెయిన్ ఈ డే వెనకాల ఉన్న ఆవిడ నేమ్, షీజ్ జర్మన్. సో తను బట్ అఫీషియల్గా ఇంకా అలా మహిళలు 1909 అప్పటి నుంచి 7 నుంచి పోరాటం చేస్తూ ఉంటే 1977లో అఫీషియల్గా అప్పటివరకు అన్అఫీషియల్గా చాలా గ్యాదరింగ్స్లో విమెన్లా గ్యాదర్ అయ్యి వాళ్ళ అచీవ్మెంట్స్ని వాళ్ళని ఒకరొకరు అప్రిషియేట్ చేసుకోవడం. మహిళలే శత్రువులు అని అంటారు, కానీ ఈ విమెన్స్ డే వెనకాల అందరి మహిళలు సమూహంగా ఒకటిగా వాళ్ళకంటూ కొన్ని ఈక్వల్ రైట్స్ కావాలి, వాళ్ళకంటూ అప్రిసియేషన్ ఉండాలి మెన్ అని వాళ్ళు పోరాటం చేస్తే 1977లో మనకి మార్చ్ 8 అఫీషియల్గా విమెన్స్ డే అనేది డెడికేట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడాను ఆ సంవత్సరం అంతా కూడా మహిళలు వివిధ రంగాలలో, అది చిన్న వర్కర్స్ దగ్గర నుంచి పెద్ద ఎడ్యుకేటెడ్ అండ్ అఫీషియల్స్ వరకు ఆ సంవత్సరం పాటు ఎవరైతే వాళ్ళ దానిలో ద బెస్ట్ అచీవ్మెంట్స్ చేశారో, సక్సెస్ అయ్యారో వాళ్ళని గుర్తించి సన్మానించడం అనేది టోటల్ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ విమెన్స్ డే మార్చ్ 8గా మనం అందరం కూడాను జరుపుకుంటున్నాం. ఈరోజు కూడాను నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ 2025లో ఇలా ఇంతమంది మహిళల ముందు వచ్చి మా సక్సెస్ని కానీ మా యాక్టివిటీస్ని కానీ మీ ముందు వచ్చి మీతో షేర్ చేసుకోవడం అనేది నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే నేను డాక్టర్ సుప్రజ, ఫిజిషియన్ని. నేను కూడా ఒక సొసైటీ అంటే ఆడపిల్లని చదివించడం ఎందుకు, మ్యారేజ్ చేస్తే అయిపోతుంది, చదివిస్తే పెద్ద పెద్ద కట్నాలు ఇవ్వాలి, పెద్ద సంబంధాలు తీసుకురావాలి అని ఒక సోషల్ మిత్, ఒక సమాజం నుంచి నేను కూడా చదువుకున్నాను. బట్ నేను ఈరోజు ఇక్కడి వరకు రావడానికి రీజన్ అయితే మాత్రం మా మదర్. సో ఆవిడ కూడా ఒక విమెన్. సో ఆవిడ నుంచే మేబీ నేను చాలా నేర్చుకున్నాను. ఇది షీ ఈజ్ నాట్ దట్ ఎడ్యుకేటెడ్, తను ఇంటర్మీడియటే, బట్ ఓకే నెక్స్ట్ జనరేషన్ అయినా సరే ముందుకు వెళ్ళాలి అని తను నన్ను చదివించారు. అండ్ నేను ఇండియాలో కూడా చదువుకోలేదు. అట్ ద ఏజ్ ఆఫ్ 17 నన్ను మా మదర్ రష్యా పంపించారు. సో ఇండియాలో కొన్ని రీజన్స్ వల్ల రిజర్వేషన్ అనే దీనివల్ల నాకు ఇక్కడ ఇండియాలో అంత మెరిట్ రాకపోవడం వల్ల సీట్ రాలేదు. సో నేను మెడిసిన్ చేయాలి, నేను MBBS చదవాలి అనేది నా డ్రీమ్. అది ఇక్కడితో ఆగిపోకూడదు అని చెప్పేసి లాంగ్ టర్మ్ చేసినా కూడా ద సేమ్ సిస్టమ్, రిజర్వేషన్ సిస్టమ్ ఉంటుంది. సో అందుకు నేను అంత మెరిట్లో ఇదేదాన్ని కాదు. సో ఆ ఇయర్ వేస్ట్ అవ్వకూడదు, ఫినాన్షియల్గా కూడా మనకి వేస్ట్ అవ్వకూడదు అని మా మదర్ నన్ను అట్ ద ఏజ్ ఆఫ్ 17 నన్ను అబ్రాడ్ పంపించారు. సో ఆ రోజు మా మదర్ నన్ను 17 ఇయర్స్కి రష్యా, ఫస్ట్ నేను మాస్కో వెళ్ళాను 2004, అంటే దాదాపు 21 సంవత్సరం ముందు, 21 ఇయర్స్ బ్యాక్ నన్ను మా మదర్ రష్యా పంపించారు. అక్కడ నేను 8 ఇయర్స్ మెడిసిన్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో అక్కడ వెళ్ళిన తర్వాత చాలా నేర్చుకున్నాము. అంటే ఇండియాలోనే కాకుండా ఇండిపెండెంట్గా ఎలా ఉండాలి, సో మనం కూడా ఈక్వలే, అందరితోటి సమానమే. సో మనకంటూ ప్రతి ఒక్కరిలో కూడా, అది మగవాళ్ళు కానివ్వండి ఆడవాళ్ళు కానివ్వండి, ఒక ఆర్ట్, ఒక టాలెంట్, ఒక కళ. ఎలా మగవాళ్ళకి నేను లైఫ్లో ఈ జాబ్ తెచ్చుకోవాలి,
నేను ఈ విధమైన ఇల్లు కట్టించుకోవాలి, నేను ఈ విధంగా లైఫ్ లీడ్ చేయాలి, నా పిల్లలకి ఇలా చేయాలి అనేది మగవాళ్ళకి ఎలాగైతే ఒక డ్రీమ్స్ ఉంటాయో ఆడవాళ్ళకి కూడాను అదే విధంగా ఉంటుంది. నేను నా ఫ్యామిలీని ఇలా చూసుకోవాలి, నా పిల్లల్ని నేను ఇలా చదివించుకోవాలి, సో నా పిల్లలకి ఇలాంటి లైఫ్ ఇవ్వాలి అని ఉంటుంది. కానీ ఎక్కడో మనకి అంత ఎడ్యుకేషన్, మనకి చిన్నప్పటి నుంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇవ్వరు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మదర్ వెనకాల, ఫాదర్ వెనకాల, బ్రదర్స్ వెనకాల, సిస్టర్ వెనకాల, అంటే వాళ్ళు మనల్ని చూసుకుంటూ మొత్తం పవర్ అంతా కూడా వాళ్ళతో మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ గార్డ్ చేస్తూ వస్తారు. కాబట్టి మనకి ఎక్కడో తెలియకుండానే చిన్నప్పటి నుంచి ఇండివిజువల్గా మనం ఒక డెసిషన్స్ తీసుకునే ఇది మర్చిపోతాం. అంటే మనం గివప్ చేస్తాం, అమ్మ చూసుకుంటుందిలే, ఓకే నాన్న చూసుకుంటారు కదా, ఓకేలే మా అన్నయ్యని అడగాలి, ఏదైనా జాబ్ చేయాలన్నా మా నాన్నని అడగాలి, మా అమ్మని అడిగి చేస్తాను. సో ప్రతి ఒక్కటి కూడా మనకి చిన్నప్పటి నుంచి మన డెసిషన్ మేకింగ్ అనేది మనం తీసుకొని వెళ్ళి మన పేరెంట్స్ చేతుల్లోనూ, మన సిబ్లింగ్స్ చేతుల్లోనూ, మ్యారేజ్ అయిన తర్వాత మన హస్బెండ్ చేతుల్లోనూ పెట్టేస్తున్నాం. సో నేను ఇండియాలో పుట్టి చదువుకునిందంతా అబ్రాడ్ కాబట్టి ఈ డిఫరెన్స్ నేను అక్కడ గమనించాను. అక్కడ వాళ్ళ డెసిషన్స్ వాళ్ళే తీసుకుంటారు. సో ఇలా అంటే కంప్లీట్గా అలా కూడా ఉండాలని కాదు. సో మనం ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు చేసేయాలి. ఒకరి ఒపీనియన్ గురించి మనము అది మంచిది. ప్రతి మహిళ రోజుకి 1 గంట సేపు వ్యాయామం, అంటే మానసికంగాను శారీరకంగాను మనం ఫిజికల్ వెల్బీయింగ్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ మీద కూడా ఈ 2025 నుంచి మనం ఫోకస్ చేయాలి. అంటే యోగా కానీ, మెడిటేషన్ కానివ్వండి, లేకపోతే జిమ్ కానివ్వండి, ఇట్లాంటివి. అండ్ ఏదో ఒక హాబీ, ఏదైనా సంగీతం నేర్చుకోవడం, కొంతమంది డ్యాన్స్ సిస్టమ్ ఉంటుంది, కొంతమందికి ఇన్స్ట్రుమెంట్ సిస్టమ్ ఉంటాయి, కొంతమందికి లైవ్ ఆర్ట్, పెయింటింగ్, స్టిచ్చింగ్, టైలరింగ్, ఏదైనా. సో రోజు మొత్తంలో మనం హాఫ్ ఆఫ్ ద డే ఫ్యామిలీకి ఇస్తున్నాము, హాఫ్ ఆఫ్ ద డే వర్క్ ప్లేస్కి ఇస్తున్నాం. సో మిగతా కనీసం రోజులో 1 గంట అయినా సరే మన గురించి మనం ఇవ్వాలి. అంటే మెంటల్గా, ఫిజికల్గా ఫస్ట్ మనం బాగుంటే మన ఫ్యామిలీస్ బాగుంటాయి, మన సొసైటీ బాగుంటుంది, మన వర్క్ ప్లేస్ బాగుంటుంది. సో కాబట్టి విమెన్ ఈ రోజుల్లో ఫ్రస్ట్రేటెడ్ ఎక్కువ ఉంటారు. అందరూ చెప్పేది ఏంటంటే చాలా స్ట్రెస్లో ఉన్నారు, అరుస్తారు, ఇచ్చేస్తారు. కామ్నెస్ అనేది మనం కోల్పోతున్నాం. సో డెఫినెట్లీ మన లైఫ్స్లో మెడిటేషన్, యోగా అండ్ జిమ్ ఇలాంటివి మనం ఖచ్చితంగా విమెన్ అనేవాళ్ళు ప్రాక్టీస్ అనేది చేయాలి. సో ఇలా చేసుకోవడం వల్ల మనం మన పిల్లలకి బెటర్ ఫ్యూచర్ కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాం. అండ్ ఈ స్క్రీన్ టైం ఏదైతే ఫోన్స్ ఉన్నాయో అవసరమైన వాటి వరకే చూసి అనవసరమైనవి అవాయిడ్ చేయాలి. ఫస్ట్ మదర్స్, ఇప్పుడు ఈ జనరేషన్లో మనం మన పిల్లలకి నేర్పించాల్సింది, మనం ఫోన్స్ ఎక్కువగా మిస్యూజ్ చేయకూడదు. ఫస్ట్ మనం పిల్లల్ని చూడొద్దు అంటే వాళ్ళు చూడకుండా ఆపరు. ఫస్ట్ ఏంటంటే మనం చూడకూడదు, మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. సో కాబట్టి మనం స్క్రీన్ టైంని తగ్గించి మనం ఫస్ట్ మొబైల్స్ని కట్ చేస్తే పిల్లలు కూడా మనల్ని ఫాలో అవుతారనమాట. సో విమెన్ అనే వాళ్ళు చాలా అచీవ్ చేశారు, చాలా దూరం వచ్చారు. ఇప్పటి నుంచి దాన్ని ఎలా మనం మన నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్తాం అనేది మనది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగచ్చు. సో దట్ ఒక డిబేట్ లాగా మనం ప్లాన్ చేయొచ్చు. అంటే విమెన్ ఇప్పుడు ఇక్కడ చాలామంది అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఏదైనా మీరు ఏదైనా డౌట్ కానీ లేకపోతే ఎలా ఇది చేయాలి అని మీకు ఏమన్నా అనిపిస్తే యూ కెన్ ఆస్క్. ఎవరికైనా ఏమన్నా ఉందా డిస్కస్ చేయాలని, హెల్త్ రిలేటెడ్ కానీ, ఫిట్నెస్ కానీ? చెప్పండి మాట. పిల్లలు జాబ్ రీత్యా స్ట్రెస్ ఎక్కువ అయిపోతున్నారు మేడం. పిల్లలు మానసికంగా ఒత్తిడి ఎక్కువైపోతుంది. దాని గురించి కొంచెం ఏదైనా. ఓకే, స్ట్రెస్ అంటే మేడం ఇప్పుడు నాకు 2 చిల్డ్రన్, 2 చిల్డ్రన్, ఓన్ హాస్పిటల్, ఓన్ బిజినెసెస్. అంత ఇక్కడ ఉన్న చాలామందికి తెలుసు. ఐ హ్యావ్ వెల్నెస్ స్టూడియో ఉంది, జిమ్, యోగా, మెడిటేషన్, డ్యాన్స్ స్కూల్, చెస్. అంటే నేను ఓన్లీ డాక్టర్గా కాకుండా నాకు 2 చిల్డ్రన్ ఉన్నారు అండ్ 2 ఓల్డ్ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం నా కింద ఒక 20 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. అండ్ ఐ హ్యావ్ బిల్డింగ్ మెయింటెనెన్స్ ఇష్యూస్ కానీ ఇవి కానీ. సో
ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను ఇంతవరకు వచ్చాం కానీ. సో స్ట్రెస్ అనేది ఎందుకు వస్తుంది అంటే అది ఎక్కడ ఆపాలో తెలియనప్పుడు, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఆపాలి. మనకి ఎన్ని పనులున్నా మనం ఏ కాలంలోకి వెళ్ళినా, పాతకాలం వాళ్ళైనా, మన జనరేషన్ అయినా, ఫ్యూచర్ జనరేషన్స్కి అయినా ఉండేది రోజుకి 24 గంటలే. ఇది మారుతుందా? ఏ జనరేషన్ అయినా మనకు ఉండేది మాత్రం 24 hours per day. సో పాతకాలం వాళ్ళు ఏం చేసేవాళ్ళు? సూర్యుడిని బట్టి వెలుతురు ఉన్నప్పుడు పని చేసుకునేవాళ్ళు, వెలుతురు లేనప్పుడు పడుకునేవాళ్ళు. వాళ్ళకి ఎలాంటి బీపీలు, ఇవి వైరల్స్ ఇన్ఫెక్షన్స్, ఇవి హెల్త్ ఇష్యూస్, మెంటల్ ఇష్యూస్ ఏవి లేవు. ఎందుకు అంటే వాళ్ళ బాడీ నేచర్తో సర్కేడియన్ రిథమ్ అంటారు. అంటే సూర్య చంద్రుడి యొక్క ప్రభావం మన బాడీ మీద ఫస్ట్ పడితేనే మన బాడీ నేచర్కి సింక్ అయితేనే మనకి రోగాలు రావు. అంటే మైండ్ బాగా పనిచేస్తుంది, బాడీ బాగా పనిచేస్తుంది. సో సర్కేడియన్ రిథంలోకి మనం దాన్ని తీసుకెళ్ళాలి. పాతకాలం వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు కాబట్టి వాళ్ళ హైట్ కానీ, పర్సనాలిటీస్ కానీ, హెల్త్ కానీ, అవయవాల వాళ్ళకి ఎవరికి అర్థాలు లేవు. ఆ కాలంలో సైట్ ఎవరికి లేదు. సో ఇప్పుడున్న జనరేషన్లో మీరు అన్నట్టు స్ట్రెస్ ఎందుకు వస్తుంది అని అంటే బాడీని బలవంతంగా మనము కొన్ని పనులు చేపిస్తున్నాము. కొన్ని పనులు అంటే నేచర్తో న్యాచురల్గా పోవట్లేదు. మనం ఫోర్స్ఫుల్గా పడుకోవాల్సినప్పుడు పడుకోవట్లేదు, పని చేయాల్సినప్పుడు పని చేయట్లేదు, తినాల్సినప్పుడు తినట్లేదు. ఏ పని ఎప్పుడు చేయాలో ప్రకృతికి విరుద్ధంగా మనం చేస్తున్నాం. సో ప్రకృతికి విరుద్ధంగా మనం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బాడీ స్ట్రెస్లోకే వెళ్తుంది. దీనిలో స్పిరిచువల్ కూడా ఉంది కొంచెం. ఓకే, సో మనం ఎప్పుడైనా కూడా సూర్యుడు చంద్రుడికి అనుగుణంగా 1 గంట 2 గంటలు అటు ఇటుగా, కానీ ఇది యంగ్స్టర్స్కి చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఎప్పుడైతే మనకి విటమిన్ డి, ఓకే, విటమిన్ డి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సన్లైట్, ఎవరైతే పొద్దున 5 గంటలకు లేచి మార్నింగ్ వాక్, మార్నింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తారు, పొద్దున బాత్ ఇవన్నీ చేసి మన బాడీని నేచర్కి తగ్గట్టు మళ్ళీ 6 o'clock 7 o'clock 8 o'clockకి డిన్నర్ అది ఫినిష్ చేసేసి 9 గంటలకంతా ఎవరైతే పడుకుంటారో వాళ్ళకి లైఫ్లో స్ట్రెస్సే ఉండదు. కావాలంటే మీరు గమనించండి ఎందుకుంటుంది స్ట్రెస్. అర్ధరాత్రి 10 గంటల వరకు 11 గంటల వరకు ఫోన్లు, అనవసరంగా ఫోన్ కాల్. ఫోన్ మీరు 1 గంట మాట్లాడితే హీట్ ఎక్కిపోతుంది. సేమ్ మన బ్రెయిన్ కూడా అంతే. దాన్ని ఎంతవరకు వాడాలో మనం అంతవరకే వాడాలి. సో నేను చెప్పేది 24 hours అందరికీ, మీకు, నాకు, ఎవరికైనా కూడాను, అంబానీ గారికైనా కూడా ఉండేది 24 గంటలేనండి రోజుకి. ఆ 24 గంటల్లో 8 గంటలు నిద్రపోవాలి. ఇది ఫిక్స్. అది కూడా నేను పగలు పడుకుంటా, రాత్రి పని చేస్తా అంటే బాడీ మళ్ళీ స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది. సో మీరు నైటే పడుకోవాలి. అది కూడా నైట్ 9:30, మహా అయితే 10. ఎక్కడ అవుతుంది మేడం 9కి అని అడగచ్చు. 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6. 9కి పడుకుంటే 5కి ఖచ్చితంగా మీ బాడీ లేపేస్తుంది. సరే 10 గంటలకు పడుకుంటే మనం 6 గంటలకు లేవచ్చు. సో అది ఎవరైనా కానీ, చిన్న జాబ్స్ వాళ్ళు కానీ, బిజినెస్ వాళ్ళు కానీ, ఎవరైనా ఈ టైం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. 8 hours స్లీప్. సో 24లో 8 hours పోయింది. ఇంకెన్ని అవర్స్ ఉంటుంది? 16 hours ఉంటుంది. ఆ 16 hoursలో 8 hours పని చేయాలి, 8 గంటలే పని చేయాలి. అంటే పని చేస్తూ ఫోన్లు చూసేది, పని చేస్తూ బ్రేకులు తీసుకునేది, పని చేయాలి. ఇది జనరేషన్ వాళ్ళకి చెప్పిన. అంటే ఓ పక్క పని చేస్తూ ఉంటారు, వర్క్లో డ్యూటీలో ఉంటారు, కానీ బంధువులతో ఫోన్ మాట్లాడతారు. ఒక పక్క డ్యూటీలో ఉంటారు, చాటింగ్లు చేస్తుంటారు. ఒక పక్క డ్యూటీలో ఉంటారు, ఆన్లైన్ షాపింగ్లు చేస్తారు. అది కాదు, అది వర్క్ కాదు. సో వర్క్లో మనం 8 hours ఉన్నామంటే ఫోను, షాపింగ్లు, ఫ్రెండ్స్, చాటింగ్లు, మెసేజ్లు ఇవన్నీ పక్కన పెట్టేసి 8 hours అంటే 8 hours అయిపోతుంది. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే 8 hours పని 11 గంటలు 11 hours అయిపోతుంది. ఎందుకంటే ప్రొడక్టివ్గా మనం వర్క్ మీద ఫోకస్ చేయట్లేదు. ఇంకా మిగతా 8 గంటలు ఫ్యామిలీతో మాట్లాడడానికి, స్నానాలకి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, 1 గంట ఎక్సర్సైజ్, ఫ్రెండ్స్తో 1 గంట, ఫ్యామిలీతో 1 గంట, మనకు 1 గంట, బాడీ మన మీ టైం అంట, బాడీ క్లెన్సింగ్ కోసం 1 గంట, వ్యాయామానికి 1 గంట, 1 గంట పూజకి పెట్టుకుంటే స్ట్రెస్సే ఉండదు. నో స్ట్రెస్. 8 hours స్లీప్, 8 hours పడుకున్నప్పుడు మనం ఇంకో పని చేయగలమా? రెండో పని బాత్ చేస్తున్నప్పుడు ఇంకో పని చేయగలమా?
అలాగే పని చేస్తున్నప్పుడు ఈరోజు చాలా మందికి స్ట్రెస్, పని చేస్తున్నప్పుడు పని కాకుండా ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నారు. పని పక్కకు పోతుంది, గంటలో చేయాల్సిన పని 2 గంటలు అవుతుంది. వర్క్ ఎక్కువ అని ఫీల్ అవుతుంది, కానీ వర్క్ ఎక్కువ లేదు అక్కడ. నువ్వు వర్క్ కాకుండా ఇంకో పని కూడా అందులో పెట్టుకున్నావు, అందుకే లేట్ అవుతుంది నీకు. ఇది మా స్టాఫ్కి కూడా నేను చెప్తూ ఉంటాను. ఓకే, సో ఈ విధంగా మన పిల్లలకి కూడా మీరు చెప్పండి. సో డెఫినెట్లీ స్ట్రెస్ అనేది ఉండదండి. స్ట్రెస్ అనేది ఉండదు. నాకు 8 అవర్స్కి మించి వర్క్ చేస్తే వెంటనే పోయి ఫోన్ సైలెంట్లో పెట్టి నేను పడుకుంటాను. మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. మన ఫోన్కి ఎలాగైతే మనం ఛార్జ్ పెడతామో మనకి హ్యూమన్స్కి ఆటో హీలింగ్ కెపాసిటీ స్లీప్లో వచ్చేస్తుంది. మనము చాలామంది రిలాక్సేషన్ అంటే మూవీస్ రిలాక్సేషన్, అది ఇంకా కొంచెం స్ట్రెస్, కంటికి స్ట్రెస్, బ్రెయిన్కి స్ట్రెస్, కూర్చొని నడుముకి స్ట్రెస్. సో మనిషికి మంచి రిలాక్సేషన్ అంటే ఏంటి అంటే స్లీప్. ఎక్కువ పడుకునే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, స్ట్రెస్ లేకుండా ఉంటారు. దిస్ ఈజ్ మై ఫిలాసఫీ. ఇంకా మీరు అడగండి అమ్మా, స్టూడెంట్స్ కాలేజ్లో మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎనీ ఇష్యూస్ డే టు డే లైఫ్లో మీరు ఏదైనా ఫేస్ చేస్తున్నారు? ఎందుకంటే మాదంతా హాఫ్ లైఫ్ అయిపోయింది. సో మీరు యూ షుడ్ ఓపెన్ అప్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఇంకా ఎవరైనా మహిళలు? ఎవరికి ఏం లేదా డౌట్స్? ఆల్ ఆర్ పర్ఫెక్ట్. అందరికి చెప్పానా? ఎనీ డౌట్స్ మా? ఏమన్నా మీకు సజెషన్స్ కావాలా? ఎకడమిక్గా కానీ పర్సనల్గా కానీ యూ వాంట్ ఎనీ హెల్ప్? ఎవరు చెప్పరు, మీరు అడగరు. అడిగితే ఏమనుకుంటారు? అన్నీ మనకే తెలుసు అనుకోవడమే పెద్ద ప్రాబ్లం ఈ రోజుల్లో. మనకే అన్నీ తెలుసు. ఎన్నింటికి లేస్తావు? నేనే అడుగుతాను. మార్నింగ్ ఎన్నింటికి లేస్తావు? నైట్ ఎన్నింటికి పడుకుంటావు? 9కి పడుకునేస్తావా? 9 or 10కి పడుకుంటావా? మొబైల్ ఉందా నీకు? నీ ఏజ్ ఎంత? అసలు నీకు మొబైలే అవసరం లేదు. కరెక్ట్గా చెప్పాలంటే నీకు మొబైలే అవసరం లేదు. ఒకవేళ నీకు మొబైల్ కావాలి, కమ్యూనికేషన్ పేరెంట్స్కి ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు చేయాలంటే, నువ్వు నిజంగా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే కీప్యాడ్ తీసుకో. కీప్యాడ్ మొబైల్ యూజ్ చేయండి. 19 ఇయర్స్కి మొబైల్ నాకు ఎప్పుడో వచ్చింది మొబైల్. మా ఇంట్లో టీవీ కూడా లేదు నేను 10th క్లాస్ వరకు. ఓకే, నువ్వు ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ గో ఫర్ ఎ కీప్యాడ్ మొబైల్. ఇన్స్టాగ్రామ్ ఉందా? ఫేస్బుక్ ఉందా? ఇన్స్టాగ్రామ్ ఉందా? ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 96. మీరు ఫాలో అవుతున్నారా? మీకు ఫాలోవర్స్ ఉన్నారా? మీరు 96 మెంబర్స్ని ఫాలో అవుతున్నారా? మిమ్మల్ని ఎంతమంది ఫాలో అవుతున్నారు? మిమ్మల్ని కూడా 96 ఫాలో అవుతున్నారు. మీరు 96, మిమ్మల్ని కూడా 96. ఆ 96 మెంబర్స్ మీకు తెలుసా? అందరూ 96 మెంబర్స్ మీకు తెలిసిన వాళ్ళే ఉన్నారా? అంతమంది ఉన్నారా మీకు లైఫ్లో? మనకి సడన్గా ఇట్లా ఇక్కడ కళ్ళు తిరిగి మీరు పడిపోతారు. ఎంతమంది వస్తారు? ఇన్స్టాగ్రామ్లో మనం మెసేజ్ పెడతాం, నేను ఇలాగా కృష్ణకళా మందిర్లో కళ్ళు తిరిగి నేను పడిపోయాను. అండ్ మహిళలు 100% సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసుకుంటే ఇంకా మనం చాలా సాధించగలము. సో ప్రతి ఒక్కరు కూడాను మీలో ఉన్న
ఆ టాలెంట్ని, మీలో ఉన్న సామర్థ్యాన్ని బయటకు తీసుకొచ్చి, సో మనకి ఆ శక్తి ఏంటంటే, విమెన్ అంటేనే ఒక శక్తి. మనం బ్యాలెన్స్ చేయగలం, మనం హౌస్ని బ్యాలెన్స్ చేయగలం, మనం ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయగలం, మనం బయట వర్క్స్ని బ్యాలెన్స్ చేయగలం. విమెన్కి ఉండేది మెయిన్ ఏంటంటే, ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా మనం అన్ని బ్యాలెన్స్ చేస్తాం. ఇంట్లోది బ్యాలెన్స్ చేస్తాం, బయట వర్క్స్ బ్యాలెన్స్ చేస్తాం, కిడ్స్ది బ్యాలెన్స్ చేస్తాం. సో దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకొని ఇంకా ఇంకా అందరూ సక్సెస్ సాధించాలి అని చెప్పేసి అని నేను మల్టీ టాస్కింగ్ చేయాలి, టైం మేనేజ్మెంట్ చూసుకోవాలి. సో దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్. ముందుకు ఎలా ఉండాలి, కాంపిటీషన్ ఎలా ఉంది కొద్దిగా చెప్పండి. యా, అంటే మనం అంతా స్ట్రాంగ్ అవ్వకపోయినా మెంటల్లీ మనం తీసుకునే డెసిషన్స్ కానీ ఇది కానీ. అండ్ లేడీస్ చూస్తే ఇప్పుడు వివిధ రంగాల్లో, చాలా రంగాల్లో, ఈవెన్ మనకి అన్ని రంగాల్లోనూ కూడాను కనిపిస్తున్నారు. సో కొన్ని ప్రొటెక్షన్, విమెన్ ప్రొటెక్షన్ కూడా మనకి ఈ రోజుల్లో చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే అన్ని రంగాల్లో మహిళలు ఉంటున్నారు. సో ఆ విమెన్ కూడాను కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి, వర్క్ ప్లేస్లో కానివ్వండి, ట్రావెలింగ్ అప్పుడు కానివ్వండి. సో కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. దానివల్ల క్రైమ్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. అండ్ లేట్ నైట్స్ అవన్నీ కూడా సిటీ కల్చర్స్లో ఎక్కువ జరుగుతుంది. సో ఆ లేట్ నైట్స్ అనేవి కూడాను మనం అవాయిడ్ చేసుకొని మన వర్క్ ఎంతవరకు ఏంటి అలా కూడా చూసుకొని మనం చేసుకోవచ్చు. మెయిన్ మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించడము. అండ్ స్ట్రెస్ ఎక్కువగా ఎవరు వస్తారు, ఫస్ట్ వచ్చేది ఎవరు? పేరెంట్స్. సో వాళ్ళని ఒక్కరిని మనం పెట్టుకుంటే చాలు. మనం వాళ్ళందరికీ 96 మందికి మీరు టైం ఇస్తారు, 96 మందికి మీరు మెసేజెస్ పెడతారు, 96 మంది చూడాలని స్టోరీస్ పెడతారు, 96 మందికి మీరు రీల్స్ షేర్ చేస్తారు. కానీ మనకు అవసరం ఉన్నప్పుడు ఆ 96 మంది రారు. మన అమ్మ, నాన్న, తమ్ముడు, అన్న వీళ్ళే వస్తారు. సో వాళ్ళకి ఇచ్చే టైం కాస్త మన పేరెంట్స్కి ఇస్తే వీళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ వీళ్ళు డిజర్వింగ్. అన్నిటికంటే ప్రపంచంలో చాలా విలువైనది ఏదన్నా ఉందంటే మన టైం. నువ్వు ఆ టైం చదువుకి ఇచ్చావనుకో నువ్వు క్లాస్ టాపర్ అవుతావు. నువ్వు ఆ టైం నువ్వు స్పోర్ట్స్కి ఇచ్చావనుకో నువ్వు స్పోర్ట్స్లో స్టేట్నో డిస్ట్రిక్ట్నో రిప్రజెంట్ చేస్తావు. నువ్వు ఆ టైం స్లీప్కి ఇచ్చావనుకో మైండ్ కామ్నెస్గా ఉంటుంది. నువ్వు ఆ టైంని కనుక ఫ్యామిలీకి ఇచ్చావనుకో ఫ్యామిలీలో బంధాలు పెరుగుతాయి. సో లైఫ్లో నువ్వు దేనికైతే టైం ఇస్తున్నావు, నువ్వు వంటకి టైం ఇస్తే నువ్వు వంట సూపర్గా చేయగలవు. సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన, మనకున్న లైఫ్లో మనం ఎక్కువ టైం దేనికి ఇస్తున్నామో అదే మనతో ఉంటుంది. నువ్వు సోషల్ మీడియాకి ఇచ్చే టైం అంతా కూడా వేస్ట్. సోషల్ మీడియాలో మనం ఇచ్చే టైం ఎప్పటికీ తిరిగి రాదు. ఆ టైం మన కాలచక్రం నుంచి మనము వేస్ట్ చేసుకుంటున్నాము అని అర్థం. సో ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఓకే, అండ్ ఆన్ యూ, ఇన్వెస్ట్ ఆన్ యూ, ఇన్వెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్, ఇన్వెస్ట్ ఆన్ స్టడీస్, సంథింగ్ ఆన్ యూ, ఫిజికల్ ఎక్సర్సైజెస్, స్పోర్ట్స్, హాబీ, ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవడం, ఏదైనా ఒక యాక్టివిటీ నేర్చుకోవడం, స్కిల్ డెవలప్మెంట్, కరాటే, కున్ఫు నేర్చుకో, టైక్వాండో నేర్చుకో, అది ఎప్పటికైనా నీకు ఉపయోగపడుతుంది అలా. సో ఓకే, ఇది మీరు మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఉమెన్స్ డే తరపున. నాకు 3 మొబైల్స్ ఉండేవి, ఒకటి పర్సనల్ అని, ఒకటి హాస్పిటల్ అని, ఇంకోటి ఇదని. మొబైల్స్ ఎక్కువ ఉండే కొద్దీ మనకి అంటే ఇంత ప్రశాంతత, అది మోగుతుంది, ఇది మోగుతుంది, అది మోగుతుంది, అది మోగుతుంది, దానిలో మెసేజ్, దీనిలో మెసేజ్, అండ్ ఈ మధ్య స్పామ్ కాల్స్ ఎక్కువైనాయి. ఇప్పుడు నువ్వు 19 ఇయర్స్ కదా, నీకు ఎంతమంది బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తుంటారు, నీకు ఎంతమంది స్థలం కొంటారా అని ఫోన్ చేస్తారు, మార్కెటింగ్ వాళ్ళు ఎంతమంది ఫోన్ చేస్తుంటారు, ఎయిర్టెల్ వాళ్ళు ఊరికే రీఛార్జ్ చేస్తారు. అవన్నీ అనవసరమైన కాల్స్, అసలు అవసరమే లేదు. మనకు ఫోన్ ఉంది కాబట్టి అవన్నీ వస్తున్నాయి. అసలు ఫోనే లేకపోతే అవన్నీ ఏవిరా. అసలు ఇన్స్టా ఉంది కాబట్టి మన ఐడి తెలిసిపోతుంది, మనకి ఇంకా స్పామ్ కాల్స్ చాలా వస్తున్నాయి. సో రేపటి నుంచి మీరు ఏదైనా మార్చుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ పర్ఫెక్ట్. మా పిల్లలకి మా హాస్పిటల్లో ఉన్నారు, మా స్టాఫ్ అక్కడ అబ్బాయి, అడగండి, హీజ్ మై పర్సనల్ డ్రైవర్. మా హాస్పిటల్లో 2 మొబైల్స్ ఉంటాయి, 2 కీప్యాడ్ మొబైల్స్. మా పిల్లల దగ్గర ఇద్దరికి 2 మొబైల్స్ ఉంటాయి, ఓన్లీ కీప్యాడ్ మొబైల్స్. ఆయననే అడగండి. సో టచ్ మొబైల్ అనేదే స్టాఫ్కి ఇవ్వను, అందరి ఫోన్స్ కూడాను డ్రాలో పెట్టేయమని చెప్తాను. అందరు కీప్యాడ్సే. అది నేను నా హాస్పిటల్, నా ఇంటి నుంచే స్టార్ట్ చేశాను. నేను కూడా 3 మెంబర్స్ ఉండేది, అన్నీ తీసేసి స్కూల్లో కూడా ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాను, స్కూలే మార్చేశాను మా పిల్లలకి. ఆ ఆన్లైన్ వల్ల గ్లాసెస్ వచ్చాయి మా పిల్లలకి అట్లా. సో గో ఫర్ కీప్యాడ్. ఓకే,
మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను మిమ్మల్ని కలుస్తాను. ఓకే ఓకే, ఫైనల్లీ ఐఎమ్ కంక్లూడింగ్ దిస్ ఇది. హ్యాపీ ఉమెన్స్ డే ఎవ్రీవన్. ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది. ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు మీరు దేంట్లో బెస్ట్, మ్యూజికా, డాన్సా, ఆర్టా, దాని మీద టైం ఇవ్వండి. నెక్స్ట్ ఇయర్ మీరు ఖచ్చితంగా ఒక ట్రోఫీ, మెడల్, సర్టిఫికేట్ ఆ రంగంలో కనుక మీరు దానికి టైం ఇచ్చి ముందుకెళ్తే మీరు డెఫినెట్లీ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో మీ హోర్డింగ్స్ ఉంటాయి. ఫోన్కి ఇవ్వకుండా దానికి ఇవ్వండి. మిమ్మల్ని అంతమంది గుర్తిస్తారు, మీకు డెఫినెట్లీ అప్రిసియేషన్ అనేది వస్తుంది. ఓకే, మీరు ఎప్పుడైనా నన్ను కలవచ్చు. నేను సార్ నైబర్నే, సార్ ఆపోజిట్లోనే ఉంటాను. మీకు ఎనీ టైం ఏదైనా సజెషన్స్ కావాలన్నా, హెల్త్ రిలేటెడ్ ఆర్ ఫిట్నెస్ రిలేటెడ్ ఆర్ ఎనీ గైడెన్స్ కావాలన్నా, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, వెల్నెస్ మేనేజ్మెంట్, మీరు ఎప్పుడైనా నన్ను వచ్చి కలవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో ఉమెన్స్ డే రోజు మహిళల గురించి వాళ్ళకి ధైర్య సాహసాలు, అవగాహన, అనుభవాలు అన్నీ చెప్పి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే, ఇప్పుడు మన గాయత్రి అక్క కొన్ని మాటలు మాట్లాడుతుంది మన మహిళా దినోత్సవం గురించి, మహిళల గురించి. సో ప్లీజ్ అక్క ఇటు సైడ్ నిలబడుతుంది. వేదికని అలంకరించిన సుప్రజా మేడం గారికి వందనాలండి. సో ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి, ముందే చెప్తున్నా. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. రాసుకొని వచ్చినా అండి, తప్పుగా ఏమైనా మాట్లాడుతున్నాను. మన అనంతపురం హాస్య బ్రహ్మ డాక్టర్ హరిప్రసాద్ గారికి నా హృదయపూర్వక వందనాలండి. సో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది కాకుండా ప్రతిరోజు మహిళలకి ఇలాగే ప్రోత్సహిస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ, అంటే వాళ్ళ నిర్ణయానికి మీరు కూడా కొద్దిగా తోడవుతారనేసి అనిపిస్తున్నాను. ఇంకా ఇంట్లో జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, ఈవెన్ పీరియడ్స్ వచ్చినా కూడా ఆడది ఒక్క నిమిషం కూడా పని లేకుండా ఉండదు. సో ఇంట్లో పని చేసుకోవాలా, బయట పని చేయాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఆటో తోడుతున్నారు. సో ఇంట్లో పని చేసుకుంటారు, ఇంట్లో భర్తను చూసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, వాళ్ళ అత్త మామల్ని చూసుకోవాలా. సో ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకందరికీ పని చేసి పెట్టి వాళ్ళు బయట కూడా వర్కింగ్ ఉమెన్స్. సో ఇంత అంటే ఏ వర్క్ అయినా కూడా ఆడవాళ్ళు చేయగలరు అనేది చెప్తున్నాను అనమాట. సో వాళ్ళకి ఎంత చెప్పినా కూడా, అంటే వర్కింగ్ ఉమెన్స్కి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఏదో కాసేపైనా రెస్ట్ తీసుకుంటారు, కానీ వర్కింగ్ ఉమెన్స్కి అట్లా లేదు కదా. వాళ్ళకి జరగడమే కష్టంగా ఉంటుంది. ఇంకా ఇంట్లో తాగుబోతు కొడుతుంటాడు, సో పిల్లలకి పోషించాలి, అలాంటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. సో ఆడవాళ్ళు బయటికి వెళ్ళి సంపాదించాల్సిందే. ఇంట్లో సాఫ్ట్వేర్ కానీ మాదిరి ఉంది, సాఫ్ట్వేర్ చేశాను అంటే తను చూస్తుంటాను కాబట్టి నాకు తెలుస్తుందన్నమాట. ఇట్లా నేను ఒకసారి టైలరింగ్ నేర్పిస్తాను. మా దగ్గరికి ఒక అమ్మాయి వస్తాను టైలరింగ్ నేర్చుకుంది. అమ్మాయిని చూసినప్పుడు నాకు అనిపించింది అన్నమాట, ఎంత కష్టంగా ఉన్నా కూడా తను టైలరింగ్ నేర్చుకుని ఒక షాప్ పెట్టాలని చూస్తాను. అంటే పూలు కట్టి అమ్ముకొని మళ్ళీ పొద్దున్నే కూడా అమ్ముకొని ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని చూసుకొని, పిల్లల్ని స్కూల్కి పంపించి భర్తని చూసుకొని, సో నా దగ్గరకు వచ్చి టైలరింగ్ నేర్చుకొనేసి అంటే
వర్కింగ్ అన్నమాట, కట్రేస్ వర్క్ అనేసి. సో అలా చేసుకునే అమ్మాయిని చూసి నేను ఇంప్రెస్ అయ్యాను అనమాట. సో ఇంత కష్టపడి కూడా ఎందుకు నేర్చుకోవాలి కదా, ఇట్లా పనే సరిపోతుంది. కానీ ఆడవాళ్ళు కలుసుకుంటే ఏమీ సాధించలేరు అనేది, ఏమైనా సాధించగలరు. ఆడవాళ్ళు ఏదని అనుకుంటే అది సాధించగలరు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నిన్న జరిగిన కాంపిటీషన్లో, గేమ్స్ కాంపిటీషన్లో నిన్న విన్నర్స్ని అనౌన్స్ చేశాము. సో వాళ్ళకి తగ్గట్టుగా 3 ప్రైజెస్ ఉన్నాయి. సో దాంతోపాటు ఒకటి అదనపు ప్రైజ్ కూడా మన మేనేజ్మెంట్ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ డాక్టర్ గారి పేరు చేతుల మీదుగా జరుగుతుంది. సో కాదు కదా, అవి ఇక్కడ పెట్టు అంటే మైక్ పెట్టుకో, మైక్ పెట్టుకో మేడం అంతే. సో ముందుగా మిసెస్ భారతి గారు ఫస్ట్ ప్రైజ్ విన్నర్. సో వి వెల్కమ్ టు ద డయాస్. సో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ మిసెస్ భారతి గారు, కంగ్రాట్స్. సో ఇలాంటివి ఎన్నెన్నో సాధించాలని కోరుకుంటున్నాము. అబ్బా టీవీ నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా జరిపిన కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ మిసెస్ భారతి గారు, డాక్టర్ సుప్రజ చౌదరి చేతి మీదుగా ఫస్ట్ ప్రైజ్ తీసుకుంది. సో థ్యాంక్ యూ మేడం. అండ్ శక్తివంతమైన మహిళ, ఉత్తమ మహిళ. అండ్ ద సెకండ్ ప్రైజ్ విన్నర్ మిసెస్ కళ్యాణి గారు. కళ్యాణి గారు డయాస్ మీదకి రండి. సో కంగ్రాచులేషన్స్ అండి. మేడం మిసెస్ కళ్యాణి గారు సెకండ్ ప్రైజ్ విన్నారు. కంగ్రాచులేషన్స్. మొత్తం 64 మంది పార్టిసిపేట్. పెడతాం. ఓకే. సో నెక్స్ట్ ఇయర్ మేడం గారు యా. అండ్ ద థర్డ్ ప్రైజ్ విన్నర్ మిసెస్ వరలక్ష్మి గారు. కమ్ ఆన్ టు ద డయాస్. కంగ్రాచులేషన్స్ మేడం. సో వరలక్ష్మి మేడం గారికి, సుప్రజా చౌదరి గారి చేతుల మీదుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ మేడం. అండ్ అడిషనల్ ప్రైజ్ నిన్న మేనేజ్మెంట్ డిసైడ్ చేసి ఇస్తూ ఉంది. సో శిరీష గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అందుకోసమని. సో కంగ్రాట్స్ శిరీష గారు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోటో తీసుకుంటాను. సో ప్రైజెస్ తీసుకున్న వాళ్ళందరూ ఒకసారి మీరు అటు సైడ్ మీరు అటు సైడ్ పండి.
ఓకే, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ So thank you all for your participations and thank you madam for your distribution. సో ఇప్పుడు డాక్టర్ సుప్రజ చౌదరి గారికి ఒక చిన్న సన్మాన సభ. గాయత్రి మేడం, గాయత్రి అక్క చేతుల మీదుగా ఒక సన్మానం. రమ్మనండి మేడం, పర్లేదు మేడం, మీరు మా గెస్ట్ మేడం. గాయత్రి అక్క మా టీంలో ఉత్తమ మహిళ, శక్తివంతమైన మహిళ అన్నీనే. గాయత్రి అక్క అండ్ మాధవి గారు మేడంకి సన్మానం చేస్తున్నాను. మేడం మిస్సెస్ ఇండియా విన్నర్ ఆల్సో. సో మేడం చూడడానికి చాలా సింపుల్గా ఉంటారు కానీ షీఈ్ హ్యావింగ్ చాలా టాలెంట్స్ ఉన్నాయి మేడంలో. మేనేజ్మెంట్, ఆర్గనైజేషన్, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. అందుకని ఈ సంవత్సరం ఉత్తమమైన మహిళ, అత్యుత్తమైన మహిళగా మేడం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ మేడం. మేడం ఇచ్చేసినప్పుడు అందరూ అబ్బా టీవీ వాళ్ళందరూ పైకి రండి. అబ్బా టీవీ వాళ్ళందరూ పైనకి రండి, ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం మేడంతో. కొద్దిగా వెనక్కి పెట్టు మా సార్, నాకు ఎందుకు అది పడాలేదేమో అనిపిస్తాను మేడం. మహిళలు అటువైపు ఉండి, పురుషులు ఇటువైపు ఉంటాం. మహిళ కదా మేడం, మీరు మహిళ కదా? ఏం కాదు, తీసుకో. జాబ్ అబ్బా టీవీ టీం అందరినీ కూడాను నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఇంత మంచి ఈవెంట్ మహిళలని గుర్తించి వాళ్ళని సత్కరించి, వాళ్ళని ఆడించి, గెలిపించి మంచి ప్రైజెస్ ఇచ్చినందుకు మన లాఫింగ్ అవర్లో కూడా మీ అందరూ మీ ప్రతిభని అందరూ స్కిట్స్ రూపంలో ప్రతి వారం వచ్చి అలరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ టీం అందరినీ. సో మేము ప్రతి శనివారం లాఫింగ్ డే అని చెప్పి ఒకటి పెడుతున్నాం అనమాట. నవ్వితే ఎంత ఆరోగ్యంగా ఉంటాము, నవ్వడం జీవితానికి ఎంత అవసరం అని. 1 గంటకు 2 గంటలకు కాదనమాట. ఒకసారి నవ్వితే ఒక రోజు కొన్ని సంవత్సరాల జీవితం ఎక్స్టెండ్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ చేయాలని చెప్పి మేము నిశ్చయించుకొని కొన్ని ప్రోగ్రామ్స్ చేశాము. యాక్చువల్గా మేడము బిజీగానే ఉన్నారు, నేను బిజీగానే ఉండడం వల్ల ఆ ప్రోగ్రామ్ చేయలేకపోతున్నాం. సో నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా రన్ అవుతుంది. అందరూ ఖచ్చితంగా అటెండ్ అవ్వచ్చు అందులో. థ్యాంక్ యూ. హ్యాపీగా వచ్చి ఒక 1 అవర్ నవ్వుకొని, ఒక ½ an hour అయినా సరే హ్యాపీగా నవ్వుకొని వెళ్ళొచ్చు. మీకు ఇది ఫ్రీ ఉంటుంది, ఎంట్రీ ఫ్రీ ఉంటుంది సార్. మన వర్ష హాస్పిటల్ పైననే బ్యాంక్వెట్ హాల్లోనే ఉంటుంది. మీరు డెఫినెట్గా పార్టిసిపేట్ హ్యాపీగా నవ్వుకొని వెళ్ళండి. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ పార్టిసిపేటింగ్. మేడం కార్లో వచ్చేసినప్పుడు ఏది ఈరోజు ఆఫ్ చేసేవా వీడియో ఆఫ్ చేసి ఫస్ట్ ప్రైజ్ సాధించినారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఒక్కొక్క రౌండ్ డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ బాస్కెట్లోకి ఏకాగ్రతగా ఎలా వేయాలన్న దానిపైన ఒక గేమ్ పెట్టారనేది అక్కడ అర్థమైంది. మళ్ళీ సెకండ్ గేమ్ బాల్ని హిట్ ద బాల్ అన్నారు. కింద పడుతుంది, దాన్ని మనం సూటిగా గురి పెట్టగలమా లేదా దాని మీద ఒక గేమ్ పెట్టారు. మళ్ళీ ఉమెన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అని తెలుసుకోవడానికి ఫైనలీ క్యాన్ వాటర్ 25 లీటర్స్ క్యాన్ని 1 minute ఎన్నిసార్లు ఎత్తగలరు
అనేది దించకుండా అనేది కొంచెం అది టఫ్గానే ఉంది. బట్ కాకపోతే ఒక మహిళ స్టామినా ఏంటి అనేది బాగా బయటికి తీశారనిపించింది. చాలా బాగుంది. మహిళలకు మీరేం సందేశం ఇస్తారు? ప్రతి మహిళలోనూ అంతర్గతంగా ఒక శక్తి అనేది ఉంటుంది. దాన్ని మనం గుర్తించి బయటికి తీసినప్పుడు ఒక గ్రేట్ ఉమెన్గా మనము పేరు తెచ్చుకుంటామని చెప్పేసి నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు మీరు సాధించిన 5,000 మనీతో మీరు ఏం చేయబోతున్నారు? చెప్పు. పెట్టుబడి పెడతారా, ఖర్చు పెడతారా, లేకపోతే దాచుకుంటారా? లేదు సార్, అది ఉమెన్స్ డేకి సంబంధించి వచ్చింది కాబట్టి అది నేను స్పెషల్గా నాకు గుర్తుండిపోయేలాగా దాన్ని చూసినప్పుడల్లా ఉండే విధంగా నేను ఆలోచన చేసి ఒక గిఫ్ట్ని తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే ఓకే, గిఫ్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. గుడ్, రైట్, కంగ్రాచులేషన్స్ భారతి. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. మహిళలను గుర్తించి ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ బయట తీస్తున్నటువంటి అబ్బా టీవీ ఛానల్ వాళ్ళ టీంకి, సార్ గారికి కండక్ట్ చేసినందుకు వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను మహిళలందరి తరఫున. థ్యాంక్ యూ సో మచ్ సార్. సెకండ్ ప్రైజ్ కళ్యాణి ప్రైజ్ సాధించినారు. సో సెకండ్ ప్రైజ్ సాధించినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సెకండ్ ప్రైజ్ ఏమో కానీ ఫస్ట్ టైం నేను పుట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం గెలడం ప్రైజ్ కాంపిటీషన్ దగ్గర రావడం. అది ముఖ్యంగా 3వ రౌండ్ అసలు మొయ్యలేని అనుకున్నా. నేను ఇంటికా నుంచి లోపలికి తీసుకెళ్ళాలని టిన్ను మా ఆయన అడుగుతా. ఇక్కడ అన్ని రౌండ్లు తిరిగి నాకే ఆశ్చర్యం వేసింది. ఇంత స్ట్రెంత్ ఉందా నాలో అనుకున్నా నేను. ఓకే, అది బాగా గుర్తించాను, అది నాలో కూడా స్ట్రెంత్ ఉంది అని. ఓకే ఓకే, ఫస్ట్ లైఫ్లో ఫస్ట్ టైం రావడం ఓకే, కాంపిటీషన్లో సెకండ్ ప్రైజ్ చాలు. ఓకే ఓకే, థ్యాంక్స్ మీకు చాలా. మీరు సాధించిన 2,000తో ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? నేను ఇంకా ఏం అనుకోలేదు. ఇంకా ఏమనుకోలేదు. దాచుకుంటారా, పెట్టుబడి పెడతారా, ఖర్చు పెడతారా? మ్యాక్సిమం లేడీస్ ఎక్కువ ఖర్చే కదా పెట్టేది. ఓకే, ఖర్చు బట్టలు తీసుకుంటారా, నగలు తీసుకుంటారా? నగలే కాదు, ఏదో ఒకటి తీసుకుంటాం. ఏదో ఒకటి తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకు శుభాకాంక్షలమ్మా. మీరు ఈ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. నాకే ఒక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కానీ ఈ ప్రైజ్ నాకు రావాలనుకోలేదు, ఫస్ట్ ప్రైజ్ రావాలనుకున్నా. ఓకే, దానికి కొంచెం ఫీల్ అవుతున్నాను సార్. ఓకే, నాకు ఇష్టం ఉండదు ఓకే, థర్డ్ ప్రైజ్. ఓకే ఓకే, థర్డ్ ప్రైజ్. ఓకే, సరే వచ్చింది, దానికి హ్యాపీగా లేరా? హ్యాపీనెస్ సార్. హ్యాపీనే కదా. హ్యాపీగా ఉంటే చాలు, అది ఏ ప్రైజ్ వచ్చినా ఒకటే. అంతే, హ్యాపీగా ఉంటే చాలు, ప్రైజ్ ఏది వచ్చినా ఒకటే. ఈ 1,000తో మీరు ఏం చేయబోతున్నారు? చాలా ఎక్కువ ఉంది సార్, దాచుకోలేనేమో. సరే, ఖర్చు పెట్టు. ఖర్చు పెట్టలేను సార్. ఖర్చు పెట్టే సాలకొస్తుంది, దాచుకునే సాలకొస్తుంది. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? తీసుపెట్టుకోండి అయితే. ఓకే, పెట్టుబడి పెట్టండి అయితే. రైట్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో ఇలా మహిళా దినోత్సవంలో ఈరోజు అందరూ కూడా చాలా వండర్ఫుల్గా పార్టిసిపేట్ చేసి ఈరోజు ఫంక్షన్ కూడా, మెయిన్ ఫంక్షన్ కూడా చాలామంది వచ్చినారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. అండ్ డాక్టర్ సుప్రజ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.